డాక్టర్ గారు యోగా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందా? ఖచ్చితంగా పెంచుతుందండి. యోగా అనేది ఒక రకమైన ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్. మానసికంగా ఏదైనా సరే అండి, మానసికంగా ప్రశాంతత ఉండడం కావాలి. రెండోది శారీరక ఎక్సర్సైజ్. అందుకని దాంట్లో యోగాలో ఏముంటుంది, ఎప్పుడైతే మనిషి యోగా ప్రాక్టీస్ చేస్తాడు, యోగా అంటే మెయిన్గా ఏంటంటే ఒకటి ఆసనాలు. ఆసనాలు అంటే బాడీ అంతా ఒక రకమైన ఎక్సర్సైజ్లో వస్తుంది. దాంతో ఏమవుతుందంటే బాడీలో డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది. డోపమిన్ మూడ్ నిల్వేట్ చేస్తుంది, మనిషిని యాక్టివ్గా ఉంచుతుంది, డల్నెస్ పోగొడుతుంది. ఈ ఎప్పుడైతే చేస్తారో డోపమిన్ వస్తుంది. సెరోటోనిన్ అనే హార్మోన్ కూడా అదేంటంటే చక్కగా పెరుగుతుంది. సెరోటోనిన్ మనిషిలో డల్నెస్ పోగొట్టడం, డిప్రెషన్ లాంటివి కూడా పోగొట్టేస్తుంది. మనిషిని యాక్టివ్గా ఉంచుతుంది, హుషారుగా ఉంచుతుంది, టెన్షన్ తగ్గిస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది సెరోటోనిన్. అలాగే ఆక్సిటోసిన్ యోగాలో దీంట్లో మనిషి ఒక రకం మనిషి మనసులో ఒక చక్కని మూడ్ నిల్వేట్ చేస్తుంది. ఆక్సిటోసిన్ అనమాట. ఇవన్నీ ప్రూవ్డ్, సైంటిఫిక్గా ప్రూవ్డ్. యోగా అంటే ఏదో కూర్చుని ధ్యానం చేసి కూర్చోండి, ధ్యానం చేసినా కొంత ఉంటుంది వేరే విషయం. కానీ ఎప్పుడైతే యోగాలో ప్రాణాయామం ఈ వ్యాయామం చేస్తారు కదా, అవన్నీ చేయడంతో మనిషిలో ఒక రకమైన చక్కగా కెమికల్ రియాక్షన్స్ ఎక్సలెంట్గా, వీటిని ఫీల్ గుడ్ హార్మోన్స్ అంటాం, లవ్ హార్మోన్స్ అంటాం. లవ్ హార్మోన్స్, ఫీల్ గుడ్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్ అనేవి మనిషిని చాలా డైనమిక్గా ఉంచుతాయి. ఆ రకంగా యోగా అనేది చాలా గమనించిన సెక్స్ చాలా ఉపయోగపడుతుంది. మనుషులు బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా యోగా అనేది సెక్స్లో చాలా, అది కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుతుందండి. ఎప్పుడైతే మనిషి ఏదైనా ఎంజాయ్ చేయాలంటే, చక్కగా బాడీ అంతా చక్కగా పనిచేయాలంటే మానసికంగా ప్రశాంతత కావాలి, పీస్ఫుల్ మైండ్. ఆ పీస్ఫుల్ మైండ్ అనేది ఆ మెడిటేషన్ ద్వారా వస్తుంది. దాంతో చక్కగా దే ఎంజాయ్ సెక్స్. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.